మంచిది. మనము ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. బ్రదర్ నేను ప్రే చేస్తాను బ్రదర్. ఈ వాక్యం అయిపోయిన తర్వాత చేయండి అక్క ప్రేయర్. బ్రదర్ ఇప్పుడు వాక్యం చెప్తాను. వాక్యం చెప్పిన తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేయండి. ఓకే. ఓకే అక్క. థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ మధ్యాహ్న సమయంలో మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏజ్రా గ్రంథంలో వరకు వచ్చాము. మరి ఏజ్రా భక్తుడు దేవుని ఒక వాక్యం అందరికీ వినిపించాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాక్యం ఎండలో చదివి వినిపించాడు. ఆ వాక్యం చదవటం వల్ల, ఆ వాక్యం వినటం వల్ల చాలామందికి వారికి భయం వేసి, ఓహో దేవుడు ఈ విధంగా కోరుకుంటున్నా అని చెప్పి వారు కూడా ఆ వాక్య ప్రకారం జీవించారు. ఈరోజు మనము నెహెమ్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాము. ఏజ్రా తర్వాత నెహెమ్యా అనే వ్యక్తి. ఈ నెహెమ్యా గ్రంథంలో కూడా మనము చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు బైబిల్ ఓటీ సర్వే అనే అంశంలో ఉన్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే. ప్రతి గ్రంథము దాంట్లో ఉన్న సారాంశం ఏంది, దాన్ని మన లైఫ్లో, ఆ గ్రంథాన్ని మన లైఫ్లో మనం ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుంటున్నాం. సాయంత్రకాల సమయంలో ప్రార్థన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఉదయకాలమేమో ప్రకటన గ్రంథం గురించి మనము తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడి భాగ్యం ఇచ్చినందుకు మరి వందనాలు. ఈరోజు మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ నెహెమ్యా గ్రంథంలో మనము నేర్చుకోవచ్చు. అంటే ఈ నెహెమ్యా గ్రంథం మనం చదివితే దేవుడు ఒక మామూలు వ్యక్తిని ఏ స్థాయికి తీసుకుపోతాడు, ఆ స్థాయికి పోవటానికి ఆయన ఏం చేసిండు, మనం ఆయన జీవితంలో కలిగి ఏం నేర్చుకోవాలి అనే అంశాన్ని ఆ కోణంలో మనము చూద్దాం. హల్లెలూయా. ఈ నెహెమ్యా గ్రంథము లేకపోతే ఎజ్రా గ్రంథం ఇట్లాంటి గ్రంథాలు మనము చదువుతూ ఉన్నప్పుడు మన మైండ్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బాగా మైండ్ పెరుగుతుంది, విశ్వాసంలో బాగా బలపడతాం. దేవుని కోసం ఏదైనా సాధించాలని చెప్పి మన లోపల ఒక కోరిక వస్తుంది. మనకు తెలియకుండానే మనం మారిపోతూ ఉంటాం. హల్లెలూయా. అందుకే ఇలాంటి గ్రంథాలు చదవటము, తర్వాత ధ్యానం చేయటము, వాటి గురించి ఆలోచించటం చాలా ప్రాముఖ్యం. నెహెమ్యా గ్రంథము. ఏజ్రా యెరూషలేముకు వచ్చిన సుమారు 12 నుండి 14 సంవత్సరాల తర్వాత అర్ధహషస్త రాజు వద్ద గిన్నె అందించు నెహెమ్యా చెర నుండి 3వ గుంపును యెరూషలేముకు తోడుకొని పోయెను. మరి నెబుకద్నెజరు అయిపోయిన తర్వాత అర్ధహషస్త అని చెప్పి ఒక రాజు వచ్చారు. వారు ఏలుబడిలో నెహెమ్యా గారు గిన్నె అందించు వ్యక్తిగా ఉన్నాడు. ఏ గిన్నె అయినా వాళ్ళు మందు తాగితే, ద్రాక్షరసం తాగితే ఫస్ట్ వీళ్ళు తాగి దాంట్లో మంచిగా ఉంది, టేస్ట్ మంచిగా ఉంది, లేకపోతే దాంట్లో విషయం ఏమైనా ఉందనుకోండి, వీళ్ళు ఫస్ట్ కనిపెడతారు. ఒకవేళ ఉంటే వీళ్ళు చచ్చిపోయే టైం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు రాజుకు చాలా దగ్గరగా ఉంటారు. అట్లా దేవుడు నెహెమ్యా అనే వ్యక్తిని అర్ధహషస్తాన్ని రాజు దగ్గర దేవుడు చాలా దగ్గర మనిషిగా చేశాడు. హల్లెలూయా. అయితే నెహెమ్యా మనసులో చాలా బాధ, వేదన. ఏంటంటే ఆరాధన చేసుకోవటానికి మందిరం లేదు. మా దేశం వదిలేసి మేము ఎక్కడో అన్యుల దేశంలో ఉంటున్నాము. ఎట్లయినా మేము మందిరం కట్టాలి, ఆరాధన జరపాలని చెప్పి ఆయన మనసులో భయంకరమైన వేదన స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన రాజు దగ్గర గిన్నె అందించు పనివాడుగా ఉన్నాడు, కానీ ఆ అధికారాన్ని వెంటనే వాడలేడు. ఆయన ఏం చేసిందంటే కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రభువు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను, మరి నేను అడిగినప్పుడు తను కూడా పర్మిషన్ ఇవ్వాలి నాకు, నువ్వు అతని మనసుని మార్చు అని చెప్పి ఆయన బాగా భారం కలిగి ప్రేయర్ చేసిండు. సరే రాజు, సరే నువ్వు వెళ్ళు, నీతో పాటు కొంతమంది సైన్యాన్ని కూడా నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి మీ మందిరం కట్టుకో అని చెప్పి దేవుడు అర్ధహషస్త అనే రాజు ఏం చేస్తాడంటే నెహెమ్యా భక్తునికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు కొంతమంది సైనికుల్ని తీసుకొని
52 రోజుల్లో యెరూషలేం మందిరంని మళ్ళా కడతాడు. అంత పెద్ద మందిరం కాదు, కానీ చిన్న మందిరం, కానీ కడతాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, కావాలంటే ఆయన లైఫ్లో ఆయన బిజీగా ఉండొచ్చు. రాజు దగ్గర ఉన్న పోస్టు, చాలా ప్రశాంతమైన పోస్టు, హ్యాపీగా తాను గడపచ్చు. కానీ ఆయన మనసులో అది కాదు. నేను దేవుని ఒక మందిరాన్ని కట్టాలి. దానికోసం తనకు తాను ఎంతో దుఃఖపెట్టుకొని, ఎంతో ఉపవాసం ఉండి, ఎంతో కన్నీరు గార్చి చివరికి సాధించాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గర కన్నీరు గారుస్తారో, ఎవరైతే దేవుని దగ్గర దుఃఖపడతారో, ఖచ్చితంగా వారు లైఫ్లో వాళ్ళు దేనికోసం దుఃఖపడ్డారో అది సక్సెస్ అయిపోతుంది. దాని డౌటే లేదు. మనం దుఃఖపడతాము, మనం ఏడుస్తాము, మర్చిపోతాము, కానీ దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. హల్లెలూయా. ఏదో ఒకటి జరిగిస్తాడు. మనం ఉన్నప్పుడన్నా అవుతుంది, లేదు అని అంటే మనం లేనప్పుడన్నా అవుతుంది, కానీ జరగటం మాత్రం చాలా ఇంపార్టెంట్. అట్లా నెహెమ్యా భక్తుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కాపాడటానికి, ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఆశీర్వాదం తీసుకురావటానికి నెహెమ్యా భక్తుడు ఏం చేశాడు అంటే తనను తాను సమర్పణ చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు ఒక దర్శనం ఉంది. నేను ఎలాగైనా దేవుని ఒక మందిరం కట్టాలి. ఆ మందిరం కట్టాలంటే నా ఒక్కడి వల్ల కాదు, దేవుడు సహాయం చేయాలి అని చెప్పి, అది దేవుడు ఇచ్చిన దర్శనమే, కానీ దేవుని ఒక సహాయం కోసం ఆయన పరిగెత్తాడు. హల్లెలూయా. మనందరికి కూడా ఒక్కొక్క దర్శనం ఉంటుంది, ఒక్కొక్క భారం ఉంటుంది. నేను అది చేయాలి, నేను ఇది చేయాలి అని. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, అది ఉంటేనే సరిపోదు. దాని తగ్గట్టు ప్రార్థన ఉండాలి, దాని తగ్గట్టు జీవితం కూడా ఉండాలి. చాలామంది నాకు కూడా సువార్త చెప్పాలని ఉంది బ్రదర్, నేను కూడా ఊరు ఇల్లు తిరిగి సేవ చేయాలని ఉంది బ్రదర్, కొంతమంది పేషెంట్లకు ప్రేయర్ చేయాలి బ్రదర్, కొంతమంది అనాథ పిల్లలు విధవరాలని నేను పరామర్శించాలి బ్రదర్ అని ఉంటుంది. అయితే అది ఆచరణ రావడానికి మనం వాటి కోసం కొన్ని విషయాలు వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు మనము దాన్ని విడిచిపెడితేనే అప్పుడు అది ఆచరణలోకి వస్తుంది. అంటే దేవుడు మనకి ఏదైతే దర్శనం ఇచ్చిండో ఆ దర్శనం వైపు మనం పరిగెత్తాలి. దర్శనము అని అంటే ఒక భారము, మనకి కళ్ళు మూసుకుంటే కనిపించేది కాదు. దర్శనంలో 2 రకాలు ఉన్నాయని చెప్పారు. ఇది ఒక భారం. ఆ భారం నెరవేర్చబడాలి అంటే మనం కొన్ని విషయాల్లో ఆ భారానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నేను సేవ చేయాలి, కొంతమందికి నేను వాక్యం చెప్పాలి, లేకపోతే కొంతమందికి ఒక తర్ఫీదు ఇవ్వాలి, బైబిల్ నేర్పియాలి నేను అనుకోండి సింపుల్గా. దానికి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలి. నేను అహంకారంగా ఉండి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ బూతులు తిట్టి, నువ్వు అట్లా, నీది ఇట్లా, నీ దగ్గర ఏముంది, నువ్వు అలాంటి వాడివి, ఇట్లా చెప్తే వర్కౌట్ కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఊ అంటే డబ్బులు, ఆ అంటే డబ్బులు అని పెట్టుకొని అట్లా ఉంటే కాదు. ఆ దర్శనానికి తగ్గట్టుగా నేను వేసుకున్న డ్రెస్సింగ్ కావచ్చు, నా మాట తీరు కావచ్చు, నా వ్యవహారం కావచ్చు మారాలి. నెహెమ్యా భక్తుని లోపల అది కనబడుతుంది. రాజుకు అతి సన్నిహితమైన నెహెమ్యా గారు ఏం చేశారు అంటే దేవుడు ఇచ్చిన భారం కోసం తనను తాను మార్చుకొని అటు ఒక సైడ్ నుంచి పని చేస్తూ ఉన్నాడు, ఇంకో సైడ్ నుంచి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ఏంది, మంచిగా లైఫ్లో సెటిల్ కావాలని కాదు, ప్రభా నీ మందిరం కట్టాలా, నన్ను నడిపించు కొన్ని దినములు అని చెప్పాడు. ఎన్ని దినములు చేసిండో తెలియదు. అంటే రాజు దగ్గర సన్నిహితమైన వ్యక్తి కడుపు కాల్చుకోవటం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. అది దేవునికి నచ్చింది. యెరూషలేం మందిరము సొలొమోను భక్తుడు కట్టాడు. ఇజ్రాయెల్ ప్రజలు సరిగ్గా లేకపోవటం వల్ల దేవుడు వారికి కోటగా కంచెగా ఉన్న దేవుడే వారికి శత్రువుగా మారిపోయాడు. శత్రువుల చేతికి అప్పచెప్పారు. దేవుడు అప్పచెప్పటం వల్ల వచ్చిరు, యెరూషలేం మందిరం అంతా కూలిపోయింది. కానీ దేవుని ప్రియమైన వారలారా, నెహెమ్యా భక్తుడు అరే దేవుడే మన దగ్గరికి వెళ్ళి తప్పిపోయిండు, మనకి ఎట్లయినా మందిరం కావాలి, దేవుని నేను ఎట్లయినా సెట్ చేయాలి, ఒప్పించాలి అని చెప్పి తాను ఏం చేసిందంటే తగ్గించుకొని దేవుని దగ్గర బతిమలాడుకున్నాడు. ఆ నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నేను కొన్ని రోజులు ప్రభుతో బతిమలాడుకున్నా అంటున్నాడు. ప్రార్థన అంటే బతిమలాడుకోవటం, అడుక్కోవటం అన్నమాట. హల్లెలూయా. మరి మనం ఎప్పుడైనా మన జీవితంలో మన బంధువుల గురించి, మన చుట్టాల గురించి,
పోనీ దేవుని గురించి ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన కానీ బతిమలాటుకోవటం కానీ ఎప్పుడైనా చేసినామా? అసలు దేవుని కోసం మనం ఏమి చేసినాము అన్నది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. యెరూషలేము పడిపోయిన గోడలను తిరిగి నిర్మించుటకు రాజు అనుమతి కొరకు అతడు కోరెను, మరియు రాజు అతని అధికారిగా చేసెను. అతడు అధికారిగా 12 సంవత్సరాలు ఉండెను. తర్వాత పార్సిక రాజధానిగా తిరిగి వచ్చెను. అటు తర్వాత అతడు యూదాయికు అధికారిగా నియమించబడెను. ఈయన భారం కలిగి ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు రాజు దగ్గర వెళ్తే రాజే అడుగుతాడు, ఏం నెహెమ్యా, ఏమైంది, ముఖమంతా పీక్కపోయింది, బాగా దుఃఖంలో ఉన్నావు అని అంటే అప్పుడు ఈయన మాట్లాడతాడు. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఒక వ్యక్తి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి వినే పొజిషన్లో ఉన్నాడా లేదా, నేను చెప్తుంది ఆయన బుర్రకు ఎక్కుతుందా లేదా అనేది ఫస్ట్ గమనిస్తాడు. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. ఈయన రోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, దేవుని బతిమలాడుతున్నాడు, వెళ్తున్నాడు, కానీ రాజు మాట్లాడతలేడు. ఒక టైం వచ్చింది, రాజుగారే అడిగారు, అయ్యా నీకు ఏమైపోయింది, నీ దుఃఖం ఏంది అని అంటే, అయ్యా మా జనాలకు ఆరాధన చేసుకోవటానికి మనకు మందిరం లేదని మనుషులకి చాలా బాధతో అని చెప్పాడు. రాజుగారు కూడా, ఆయన అన్య దేశపు రాజు, దేవుని గురించి ఆయనకి ఏం తెలియదు, కానీ ఆయన కూడా ఫీల్ అయ్యి ఏం చేసిందంటే, సరే నువ్వు పోయి నీ మందిరం కట్టుకో అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. తర్వాత నిన్ను ఒక అధికారిగా నేను పంపిస్తున్నాను, అంటే నా ఆఫీసర్గా నేనే ఆ పని జరిగిస్తున్నట్టు నిన్ను ఒక అధికారిగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి ఆ నెహెమ్యా భక్తుని ఏం చేశారంటే ఒక 12 సంవత్సరాల వరకు ఒక అధికారిగా నిలబెట్టాడు. ఆ అధికారంతో ఆయన వెళ్ళిండు. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా కానిస్టేబుల్ వృత్తిలో ఉండి చేసేది వేరు, ఎస్ఐ వృత్తిలో ఉండి చేసేది వేరు, సామాన్యమైన వ్యక్తిగా ఉండి చేసేది, వార్డు మెంబర్గా ఉండి చేసేది వేరు, ఎమ్మెల్యేగా ఉండి చేసేది వేరు. హల్లెలూయా. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈయన చేసిన ప్రార్థన, ఈయన చేసిన కన్నీరు అది వ్యర్థంగా పోక ఈయన ఒక అధికారంగా మారిండు. అధికారంలో ఉంటే ఏమవుతుందంటే మనం ఇంకా స్పీడ్గా ఏ వర్క్ అయినా చేయొచ్చు. మనుషుల వర్క్ అన్నా మన వర్క్ అన్నా మనం ఈజీగా చేయొచ్చు. అట్లా నెహెమ్యా భక్తుడు జస్ట్ ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మంచి అధికారిగా మారిపోయాడు. హల్లెలూయా. చాలా గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే తాను చేసిన భక్తి సాధన. మన భక్తి సాధన అనేది ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం అందరం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి హిందువులు చేసే భక్తి సాధన, మన పూర్వీకులంతా హిందువులు కాబట్టి పొద్దున్న లేచినాము, స్నానం చేసినాము, దీపం పెట్టినాము, దండం పెట్టుకున్నాము, వచ్చేసినాం, కథం అయిపోయింది. మళ్ళీ ఒకవేళ సాయంత్రం ఉంటే దండం పెట్టుకున్నాము, దీపం పెట్టించినాం, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డేనే ఇంకా మనం ఇంకేం చేసేది ఉండదు. చాలామంది హిందువులు వాళ్ళ భక్తి సాధన అట్లనే. మనం కూడా అదే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మనం కూడా అట్లనే చేస్తాం. ఏదో ప్రేయర్ అంటే సండే రోజు పోవటము, ఏదో అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేసుకోవటం అని అనుకుంటాం, కానీ అది కాదు. తరచుగా ప్రేయర్ చేయాలి, వాక్యాన్ని మనము వెంబడించాలి. హల్లెలూయా. నెహెమ్యా భక్తుడు వాక్యాన్ని వెంబడించాడు, ప్రార్థన చేశాడు, అందుకే సక్సెస్ అయ్యాడు. ఈ గ్రంథమునకు రచయిత నెహెమ్యా. అతడు ఎప్పుడు మరణించెనో మనకు తెలియదు, కానీ జోసెఫస్ అనే చరిత్రకారుడు అతడు చాలా వయసు గలవాడే మరణించనని చెప్పుచున్నాడు. అతడు మరణించేంత వరకు యూదాయ ప్రాంతమునకు అధికారిగా, గవర్నర్గా పనిచేశాను. అతడు జీవిత ఆఖరి సంవత్సరములు ఈ గ్రంథమును రాసునని నిస్సందేహముగా చెప్పవచ్చును. క్రీస్తు పూర్వం 410 మరియు 400 మధ్యలో రాసి ఉండవచ్చు. ఫ్లేవియస్ జోసెఫ్ అని ఒక చరిత్రకారుడు ఉన్నాడు, చనిపోయాడు. ఈ బైబిల్లో ఉన్న చాలా విషయాలు, బైబిల్లో ఉన్న భక్తులు, తర్వాత వాళ్ళ ఇల్లులు, వాళ్ళ స్థలాలు పోయి బాగా రీసెర్చ్ చేసి ఆయన కొన్ని పుస్తకాలు రాసిండు. ఆ పుస్తకాల్లో చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం అనే భక్తుడు ఉన్నాడు, ఆయన బొమ్మలు తయారు చేస్తున్నాడు అని చెప్పి మనకు బైబిల్లో కనబడదు. ఈ ఫ్లేవియస్ జేబేస్ అనే వ్యక్తే చెప్పిండు. వాళ్ళ ఊరికి వెళ్ళి అబ్రహాము వాళ్ళ పూర్వీకులను కలిసి అక్కడక్కడ అన్నీ తెలుసుకొని దాని తర్వాత
చంద్రదేవత విగ్రహాలైనా చేసేవాడని ఆయన రాసుకున్నాడు అనమాట. ఆ ఫ్లేవియస్ జోసెఫస్ పుస్తకం చదివితే మనకి బైబిల్లో చాలా లింకులు దొరుకుతాయి, చాలా కాన్సెప్ట్ మనకి దొరుకుతుంది. బైబిల్లో కూడా మనకి కొన్ని చరిత్రను దాచేసారు. అదంతా అవసరం లేదని చెప్పి దేవుడు దాన్ని దాచేసిండు. ఆ చరిత్రకి ఇంకా కొంచెం డీప్గా పోవటానికి ఈ ఫ్లేవియస్ జోసెఫస్ అనే వ్యక్తి మనకు బాగా ఉపయోగపడతాడు. అయితే ఈయన ఏం చెప్పిండంటే, నెహెమ్యా భక్తుడు తను మరణించే వరకు గవర్నర్గా పనిచేశాడని, చాలా సంవత్సరాలు బ్రతికాడని చెప్పి, చాలా వృద్ధుడే ఆయన చనిపోయాడని చెప్పి ఇక్కడ ఆయన రాశాడు. ఆయన ఓల్డ్ ఏజ్లో ఈ నెహెమ్యా గ్రంథాన్ని రాశాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అది సేమ్ అట్లనే ఉంటుంది నెహెమ్యా గ్రంథము మనము చదువుతూ ఉంటే. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ నేను చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెహెమ్యా భక్తుడు ఏ విధంగా అయితే భారం కలిగి తన జాతి ప్రజలు, తన ప్రజలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా అలా ఉండాలని ఆయన ఎట్లా ఇష్టపడ్డాడో, మనం కూడా నెహెమ్యా భక్తులు లెక్కన మన జాతి ప్రజల కోసం, మన దేశ ప్రజల కోసం, దేవుని ఒక ఆలోచన కోసం మనం కూడా నిరంతరం నిలబడాలంటే మనమేం కొట్లాట చేయటం, యుద్ధం చేయటం అవసరం లేదు. మనది ఆ ఫార్మెట్ కాదు. ఒక యుద్ధానికి ముందర వెళ్ళే ముందు బలి అర్పిస్తారు, ఆయుధ పూజ అంటారు, లేకపోతే యుద్ధ పూజ అంటారు. మనం చేస్తున్నది ఆయుధ పూజ అన్నమాట. ఆయుధాలు బాగా పనిచేయాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తారు. లేదు అని అంటే పూజలు చేస్తారు, ఎద్దునో దున్నపోతునో బలిస్తారు. అట్లా ఒక భయంకరమైన ఉజ్జీవం రాకముందు మనము ఆయుధ పూజ చేస్తున్నాం. దానికోసం మనము పిలువబడ్డాం. మనం చేయటం చాలా ఇంపార్టెంట్. మన దేశం కోసం, రాష్ట్రం కోసం. దేశంలో ఎంతోమంది పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువగా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఉంది. అంతకుముందు మనము మన తాత ముత్తాతలు చూస్తూ ఉంటే, మన తాత ముత్తాతల లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్కి, మన పిల్లల లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది. ఎవరు అదృష్టవంతులో చెప్తా. మన తాత వాళ్ళ జీవితంలో వాళ్ళు పెద్దగా లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు కాదు. వాళ్ళ ఇంటి పెద్దలు ఎవరిని నిశ్చయిస్తారో వాళ్ళనే చేసుకునేటోళ్ళు. ఆ వయసు వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఎవరో అమ్మనో నాన్ననో వద్దనో ఎవరో మాట్లాడాలి, వారిని చేసుకునేటోళ్ళు. తర్వాత మన తండ్రుల దగ్గరికి మనం వచ్చినప్పుడు అప్పుడు కొంచెం చదువు పెరిగింది. తర్వాత ఊర్లు, దేశాల కోసము రహదారులు, రోడ్స్ వేయటం మొదలుపెట్టారు. వాళ్ళు పని చేసుకుంటా, కొంచెం చదువుకుంటా, తర్వాత మ్యారేజ్ చేసుకోవటం వచ్చింది. ఇక మన దాకా అయితే ఎక్కువ చదువు పెరిగిపోయింది, ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయింది. మనం కూడా ఆ విధంగానే వివాహం చేసుకొని పిల్లల్ని కానీ ముందుకు పోతున్నాం. ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఏంది అని అంటే, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వచ్చేసినాయి. టెక్నాలజీ బాగా తెలిసిపోయింది. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఏ ఆప్షన్ వాడాలో సరిగ్గా తెలియక వాళ్ళకి అర్థమవుతలేదు. ఫోన్ చూడటమే వాళ్ళ ఆప్షన్ అని ఫోన్కి, టీవీకి అడిక్ట్ అయిపోతారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా బయట తిరిగి ఆడుకునేటోళ్ళం, బయట కలుసుకునేటోళ్ళం. అప్పట్లో ఫోన్ లేకుంటుండే, చాలా దగ్గర వెళ్తుండే. ఏ చిన్న పనికైనా నడుచుకుంటూ పోతుండే. ఇప్పుడున్నది ఫోన్లే. ఇప్పుడు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫోనే ఫ్రెండ్ అయిపోయింది, టీవీయే ఫ్రెండ్ అయిపోయి ఈ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే దానికి ఆహుతి అయిపోతున్నారు. హల్లెలూయా. దేశం ఆ విధంగా మారింది. ఇదంతా కూడా దేవుని రాకడకు సూచనలు. అంత్యక్రీస్తు బాగా టెక్నాలజీని ఉపయోగిస్తాడు. దేవుడు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగిస్తాడు చివరి దినాల్లో. కాబట్టి టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు వేరే దేశంలోకి వెళ్ళి వీడియో కాల్ మనం చేసుకొని మాట్లాడుకునే స్థాయికి వచ్చినాం. హల్లెలూయా. అప్పుడు అది లేకుడే. అప్పుడు ఎవరైనా టెలిగ్రామ్ ఏదైనా లెటర్ పంపిస్తే ఆ లెటర్లో రాసిన రాతనే, ఆ లెటర్ వస్తేనే ఏమన్నా తెలిసేది. హల్లెలూయా. ఆ లెటర్ తర్వాత చిన్న మొబైల్ ఫోన్స్ లాంటివి ఉంటాయి, మెసేజ్ చేయటం అనమాట. ఫోన్కి ముందు అవి వచ్చినాయి అన్నమాట.
మెసేజ్ పంపించడానికి 50 పైసలు రూపాయి అవుతుండే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఆ ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టచ్చు అనమాట. తర్వాత ఫోన్ కాలింగు, దాని తర్వాత ఇప్పుడు వాట్సాప్. ఇప్పుడు చీప్ అయిపోయింది. మనం 50 రూపాయలు మనం ఒక 19 రూపాయలు వేసుకుంటే 1 GB డేటా వస్తుంది. ఒక 1 GB డేటా మొత్తం రోజంతా మనం వాడచ్చు. చాలా ఈజీ అయిపోయింది వీడియో కాల్ చేయాలి. అప్పట్లో ఫోన్ చేయాలంటే నిమిషంకు రూపాయి అయిపోతుండే, 10 నిమిషాలకి 10 రూపాయలు, గంట సేపటికి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. హలో, ఇంకా బయట వేరే ప్రాంతానికి వెళ్ళి ఫోన్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుండే. ఇట్లా చూసే వరకు టక్కన కాలిపోతుంది. 60 సెకండ్లకు రూపాయి ఎగిరిపోతుండే. ఇప్పుడు ఎంతైనా ఫ్రీగా 300 రూపాయలు బ్యాలెన్స్ చేస్తే రోజంతా మాట్లాడచ్చు. టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీలో పెరిగిపోవటం వల్ల మనకంటే చిన్నగా ఈ జనరేషన్ ఉన్న పిల్లలు ఏమవుతారంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తరచుగా అనారోగ్యం రావటం. ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు 12-13 సంవత్సరాలు అమ్మాయిలకైతే థైరాయిడ్, అబ్బాయిలకేమో షుగర్. హల్లెలూయా. ఎందుకంటే ఫ్రెండ్స్తో మాట్లాడేది లేదు, బయట తిరిగేది లేదు, బయట ఆడుకునేది లేదు, ఫోనే వారి ప్రపంచం. ఇలాంటి భయంకరమైన సిట్యువేషన్స్లో మనం ఉంటున్నాం కాబట్టి మన దేశం కోసం, మన జాతి ప్రజల కోసం మనం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. మనల్ని ఆయుత్తి చేసుకొని మనల్ని మనము సెట్ చేసుకొని మనం ప్రార్థనలో వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ గ్రంథంలోని విశిష్ట అంశాలు మనము చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. పడిపోయిన గోడలను పునర్నిర్మించుట అను కార్యం కన్నా యూదా సమాజమునకు మరియు ఇతర పట్టణ ప్రాంతమునకు నెహెమ్యా చేసిన కార్యం ఈ విధంగా ఉన్నవి. ధర్మశాస్త్రమును అమలుపరచుట, యూదులకు యూదులు ఇచ్చే రుణాలపై వడ్డీని నిషేధించుట, గుడారముల పండుగను సరైన రీతిలో ఆచరించుట, పరదేశ స్త్రీలను వివాహం చేసుకొనిన పాపము విషయంలో జాతి మొత్తమును ఒప్పింపచేయుట, యెరూషలేము జనాభాను పెంచుట. నెహెమ్యా 2 పర్యాయములు అధికారిగా ఉన్న మధ్య కాలంలో కొన్ని సంఘటనలు బైబిల్ చరిత్రలో దొర్లిపోయి ఉన్నవి. వాటిని గూర్చి బైబిల్ నందు క్లుప్త వివరణ మాత్రము కలదు. అవి ఎన్ని సంవత్సరములని ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎక్కువ కాలమే మనము గ్రహింపవలెను. ఈ గ్రంథంలో మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో రాయబడుతూ వచ్చాయి. యూదులపై యూదులకు రుణాలు నెహెమ్యా గారు ఆపేసారు. తర్వాత ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా అమలుపరచాలి, దాంట్లో ఉన్నది మనం చేయాలి అని చెప్పి పబ్లిక్కి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా నేర్పించటం, చేపియటం చేసిండు. ఎవరు? ఈ నెహెమ్యా అనే భక్తుడు. అంటే ఒక పెద్ద పెనుమార్పే తీసుకొచ్చాడు ఆయన జీవితంలో. యూదా దేశంలో యూదా ప్రజలకి వారి లైఫ్ మొత్తంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోలు నెహెమ్యా భక్తుడు చేశాడు. ఆయన ఆ విధంగా అవ్వటానికి కారణము ఆయన చేసిన ప్రార్థనా జీవితము, దాని తర్వాత ఆయన బలమైన సంకల్పము. నేను చెయ్యాలి అంటే చెయ్యాలి. మన జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు వస్తారు, వాళ్ళేం ప్రేయర్ చేయరు, కానీ వాళ్ళు గొప్ప పనులు చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మంచి సంకల్పము. అంటే నువ్వు ప్రజలకు మంచి చేయాలనే సంకల్పము మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సంకల్పం బలం పెరిగి అది పని జరిగించుకుంటుంది. కొంతమందికి సంకల్పం అంటే కూడా ఏముండదు. నాకు డబ్బులు రావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు వాళ్ళు అందరూ మంచిగా సెట్ అయిపోవాలి, అంతే. సమాజం కోసం సంకల్పం ఉండదు. కానీ నెహెమ్యా గారికి సమాజం పట్ల కూడా సంకల్పం ఉండే, అది అతన్ని గొప్ప వ్యక్తిగా మార్చింది. దానికి తోడుగా ప్రార్థన ఉన్నది, ఇంకా గొప్ప వ్యక్తిగా మారిండు. గుడారాలు పండగ అని చెప్పి ఒక పండగ చేస్తారు ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు లేదు అది, అది యేసు ప్రభుకి అది సాదృశ్యం. ఈ గుడారాల పండుగలలో ఏం చేస్తారు అంటే వాళ్ళున్న ఊర్లలోకి వెళ్ళి బయటికి వచ్చి బయట గుడారాలు అంటే గుడిసెలు,
బయట గుడిసెలు వేసుకొని కొన్ని రోజులు ప్రార్థన నడిపిస్తారు. అందరు కలిసి ఒక దగ్గర ఉండి వాక్య ధ్యానం చేస్తారు. ఒక గట్టిగా చెప్పాలంటే ఒక జాతర లెక్క చేస్తూ ఉంటారు. అది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని చెప్పి రూపకల్పన తీసుకొచ్చింది నెహెమ్యా భక్తుడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో సంవత్సరంకి ఒకసారి అన్నా మన ఇంట్లోకి వెళ్ళి మనం బయటికి వచ్చి వేరే ప్రాంతాలలో ఉండి ప్రభువును స్తుతించటం ఒక గొప్ప భాగ్యమై ఉన్నది. కొత్త ఫ్రెండ్స్ని కలవటం, వాటి కోసం కొన్ని డబ్బులు ఆడ ఖర్చు పెట్టడం, ఆత్మీయ లోకంలో ఉండటం, ఆత్మీయ జీవితంలో ఉండటం చాలా ఇంపార్టెంట్. అట్లా మన జీవితంలో మన దేశంలో మంచి మంచి చర్చెస్ ఉన్నాయి. చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేయటం, ఒక ప్రాంతం బయట తిరిగి రావటం, కనీసం సంవత్సరంలో అయినా మనం వచ్చేయాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఓ 50,000 60,000 పట్టుకొని యెరూషలేం మందిరానికి వెళ్ళిపోతారు యాత్రకి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అంతా యేసు ప్రభు తిరిగిన చోట అదంతా తిరిగి చూస్తారు. 100 బైబిల్ ట్రైనింగ్తో సమానం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా అక్కడ లైవ్లో కనబడతాయి. అదొక గొప్ప భాగ్యము. ఇంకా తన విశ్వాసంని ఇంకా బలపరుచుకుంటారు. అట్లా మనం కూడా చేయటము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నా పిల్లలు, నా భర్త, నా భార్య ఇదే కాకుండా పక్క ప్రాంతానికి వెళ్ళి కొద్దిసేపు ఆరాధన చేయటం, ప్రేయర్ చేసుకోవటం, అందరితో కలిసి ఉండటం, అది చాలా గొప్ప ధన్యత అయి ఉన్నది. మనం పోయిన సంవత్సరం వైజాగ్ లక్ష్మక్క వాళ్ళ దగ్గర చేసాం. అందరం కలిసి కొద్దిసేపు ఒక 2-3 గంటలు 4 గంటలు ప్రభువును స్తుతించి ప్రభు వల్ల తీసుకొని మనం వచ్చేసినాం. సేమ్ అలాంటి ప్రేయర్ మీటింగే ఈ అమలాపురంలో చేద్దామని అనుకుంటున్నాము. అమలాపురం గంగవరంలో ఆగస్టు నెలలో అందరూ కూడా ప్రేయర్ చేయండి. రావటానికి తప్పక సిద్ధపడండి. పెద్ద ఖర్చు ఏమీ కాదు. వెళ్తాము, అక్కడ మంచిగా ప్రేయర్ చేసుకుంటాం, ఒకరినొకరు మనం కలుసుకుంటాము, వచ్చేస్తాం. ఇది ఎందుకు ఏర్పాటు చేయటం జరుగుతుందంటే, అరే నా కొరకు కొంతమంది పలానా ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళ ఇంటికి నేను పోతాను, నా ఇంటికి వాళ్ళు వస్తారు. మంచి అయినా చెడైనా, మ్యారేజ్ అయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఈ సహవాసం అనేది ఓన్లీ ఫోన్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇది నడిపింపబడాలన్నది నా యొక్క కృషి అయి ఉన్నది. అందుకే అందరికీ బయటకు రండి అని పిలుపునిస్తున్నాను. మీరు అందరు కూడా వస్తారని అనుకుంటున్నాను. అట్లా వస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు పరిచయం పెరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు ఫోన్ నంబర్స్ ఇచ్చి నేను ప్రేయర్ చేపించడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే వేరే వ్యక్తులకు కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ వీక్నెస్ పాయింట్లు, వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా వేరే వాళ్ళు తెలిసింది. సహవాసం అనేది బలపడ్డది. బయటికి వస్తే కూడా ఇంకా బలపడుతుంది. అట్లా మనం వస్తూ ఏం చేయాలంటే ప్రతి నెల ఏదో ఒక గ్రామమో ఏదో ఒక ప్రాంతము మనము సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పోయి 1 గంటనో 2 గంటలో 3 గంటలు ఆ గ్రామ ప్రజల కోసం, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం, ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేసి, ఆ గ్రామంలో ఎవరైనా వస్తే కొంచెం వారితో మన సాక్ష్యం పంచుకోవటం, వారికి పోయి బలపరచటం, అక్కడ ఎవరైనా పేషెంట్లు ఉంటే వారికి పోయి ప్రేయర్ చేయటం, ఇదొక సేవ అన్నమాట. ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుని ఒక చిత్తాన్ని మనం నెరవేర్చినట్టు అవుతుంది. ఇక్కడ మీరు చేస్తున్న బైబిల్ ట్రైనింగ్కి అదొక రోజు ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఎంత బైబిల్ నేర్చుకున్నా కానీ ఒక్క రోజులో ప్రాక్టికల్లో చాలా విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ ఆచారము మున్నటి నుంచి కాదు, బైబిల్లో మొదటి నుంచి ఉన్నది. అట్లా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు, మీరు గుడారంలోకి వెళ్ళి బయటకు వచ్చి గుడాల పండుగ చేయండి. యేసన్న గారు గుడారాల పండుగ సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఒక 4 రోజులు 5 రోజులు ఆ గోరంట్ల అనే ప్రాంతంలో అన్ని టెంట్లు వేసి పెద్ద పండగ చేస్తాడు. ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు. ఇక పొద్దున సాయంత్రం మధ్యాహ్నము ఇక వాక్యం నడుస్తూనే ఉంటుంది. వాక్యము, పాటలు, ఆరాధన ఇదే నడుస్తుంది. ఇక వెళ్తారు, అక్కడ ఏమైనా తింటారు, ఆడనే పడుకుంటారు, వాక్యం వింటారు, ప్రేయర్ చేయించుకుంటారు, వస్తూనే ఉంటారు. పబ్లిక్ వస్తూ ఉంటారు, పోతారు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త అనుభవాలు, వాటి వల్ల సేవ విస్తరిస్తుంది, కొన్ని విషయాలు తెలుస్తుంది. ఇక్కడ
ఇప్పుడు హోసన్నా మందిరంలో మనం చూస్తే వాళ్ళ పరిచర్య కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మనము పరిచర్య డెవలప్మెంట్ కోసం చేస్తలేము, ఆత్మీయ డెవలప్మెంట్ కోసం మనము చేస్తున్నాం. హల్లెలూయా. చాలా సంతోషం. మనకి ఏంది అంటే, అరే నాకు పలానా ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, పలానా ఒక సహోదరి ఉన్నది, ఒక అక్క ఉంది, ఒక చెల్లె ఉంది, మాట్లాడుకోవటానికి ఎవరైనా ఉన్నారు కదా అనే ఒక భావం అనేది ఏర్పడుతుంది. దేవుని ఒక ప్రేమ పెరుగుతుంది. ఏదైనా మంచైనా చెడైనా కానీ కనీసం మనం పంచుకునే తత్వం, ఒక ఆత్మీయులు మనకి బలపడతారు, మన ఆత్మీయత కూడా పెరుగుతుంది. దీనికోసం ఆ మీటింగు కండక్ట్ చేసేది. కాబట్టి ఇక్కడ మరి నెహెమ్యా భక్తుడు కూడా అలాంటి మీటింగ్స్ అయినా కండక్ట్ చేసి యూదా ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను ఒక తాటికి తీసుకొని వచ్చిండు. అట్లా మనం కూడా మన జీవితంలో దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానము పొందుకొని, దేవుని దగ్గరికి వెళ్ళి శక్తి పొందుకొని, దేవుని ప్రజల్ని, ఈ లోకంలో ఉన్న వారందరినీ, ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో, ఎక్కడైతే దేవునికి విరుద్ధంగా నడుస్తున్నారో వారిని ఒక తాటికి ఒక లైన్లో, ఒక క్రమశిక్షణ పద్ధతిలో తీసుకురావటం దేవుని బిడ్డలుగా మన యొక్క కర్తవ్యం, దేవుని బిడ్డలుగా మన బాధ్యత అయి ఉన్నది. వీటి కోసం మనం పరిగెత్తాలి, వీటి కోసం మనం కలగనాలి, వీటి కోసం మనము జీవించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఇవి చేయటానికి మనము పిలువబడ్డాం, ఇవి చేయటానికి మనం వచ్చాం. ఇంకా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. నేను వాళ్ళని మీకు పరిచయం చేస్తే వాళ్ళ పరిచయం గురించి అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇట్లనే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడతారు. లేకపోతే ఎవరైనా అనాథులు ఉన్నారు, లేకపోతే విధవరాలు ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. లేకపోతే వృద్ధాప్యంలో కొంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు పట్టించుకోరు, వాళ్ళకి చాలా బెంగ. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకొని, వాళ్ళకి ప్రేయర్ చేసి, వీళ్ళ సాక్ష్యం చెప్పి, ఇక కొన్ని రోజుల తర్వాత అది అట్లనే డెవలప్మెంట్ అవుతుంటే ఇక నెలకి, వారంకి ఒకసారి పోతారు. వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ నేర్పించి, అప్పుడు వరకు వీళ్ళకి ఏది వాక్యం అర్థమైందో కథ చెప్పేసి, వాళ్ళకి మంచి చెడ్డ చూసి ప్రేయర్ చేసి వచ్చేస్తారు. వాళ్ళు కూడా అయ్యో మా కోసం ఇంత వస్తురు కదా అని చెప్పి ఏదో ఖర్చులకు డబ్బులు ఇవ్వటం, వచ్చినందుకు అన్నం పెట్టడం, అట్లా ఒక సహవాసం అనేది ఏర్పాటు అవుతుంది. అట్లా ఏమవుతుంది అంటే ఒక సంఘం ఫామ్ అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సంఘం అంటే ఏంటంటే, ఒక 2-3 ప్రభువు నామంలో ఎక్కడైతే కూడుకుంటారో అదే సంఘం. దానికి మనం పెద్ద పైసా ఖర్చు పెట్టడం అవసరం లేదు, మనకు చర్చ్ ఉండటం కూడా అవసరం లేదు. మనకి చెయ్యాలని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మన ఆరోగ్యం మంచిగా అవుతుంది, తర్వాత మన థింకింగ్ లెవెల్ పెరుగుతుంది, లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుస్తుంది. ఎప్పుడు డబ్బులు ఉద్యోగం అని మనం వెళ్తే ఆ ఉద్యోగం మనం తినేస్తుంది. మన వల్ల అక్కడ కంపెనీకి లాభం ఉంటుంది, మనకేం లాభం ఉండదు. వాళ్ళు ఓన్లీ చిల్లర డబ్బులు ఇస్తారు మనకి. హల్లెలూయా. అయితే ఆ ఉద్యోగం చేసుకుంటూ మనం ఈ ఒక వారంలో ఒక రోజన్నా, లేకపోతే నెలలో ఒక రోజన్నా ఈ దేవుని పని కోసం మనం పూనుకున్నప్పుడు చాలా ఆశీర్వాదం అనేది వస్తుంది. హల్లెలూయా. ఈ దేవుని పని మనం ఇక్కడ భూమి మీద నుండే చేయగలుగుతాం. పరలోక రాజ్యం పోయి చేసేది ఏమి ఉండదు. పరలోక రాజ్యంలో పోయి అక్కడ ప్రేయర్ మీటింగ్ ఏం పెట్టలేం. పరలోక రాజ్యం పోయి మన భారం ఏం కూడా అక్కడ పంచుకోలేం. ఏదైనా కానీ భూమి మీదనే మనము చేస్తాం. కాబట్టి ఈ భూమి మీద అనే ఈ దేవుని ఒక సేవ అనేది చాలా అమూల్యమైనది, చాలా పవిత్రమైనది. నిష్కలంకమైన భక్తి ఏది అంటే, అనాథ పిల్లలను, దిక్కులేని పిల్లలను, విధవరాలను, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించుట. హల్లెలూయా. ఇదే నిజమైన భక్తి అని యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 27వ వచనంలో రాశాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అది మనం చేస్తూ మనం ఈ జీవితంలో మనం గడవటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అదే ఇల్లు, అదే మనుషులు, అదే సమస్యలు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని ప్రజల కోసం మనం ఏదైనా చేయాలి. దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడే మనకి నేర్పిస్తాడు. ప్రభా, నేను ఏ విధంగా వాడబడాలి, నేను ఏం చేయగలుగుతా, నా వల్ల ఏమవుతుందంటే దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. బయట ప్రపంచంలో చాలా జరుగుతుంది, చాలా నాశనం అయిపోతుంది. వాటి కోసం ప్రార్థన చేయొచ్చు, కొంతసేపు కొంతమందితో మాట్లాడచ్చు,
కొత్త ఫ్రెండ్స్ని తయారు చేసుకోవచ్చు, కొత్త రుచులు మనకు దొరుకుతాయి, కొత్త పరిచయాలు పెరుగుతాయి. తర్వాత మనం బ్రతికే దినాలు కూడా పెరుగుతాయి. ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం. వారికి కూడా ప్రేయర్ నేర్పించినప్పుడు వారు కూడా ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, మీ అందరికి ప్రేయర్ చేయటం మొదలుపెట్టాను. నేను ఒక్కడిని మీ అందరి కోసం చేస్తున్నాను. మీరందరూ ఏం చేస్తారు? నా 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 ఒక్కని కోసం చేస్తున్నారు. హల్లెలూయా. నేను ఒక్కనికి చేస్తే నాకు 10 మంది చేస్తున్నారు. నా ప్రేయర్ లైఫ్ అనేది పెరిగింది, నా ప్రేయర్లో పవర్ పెరిగింది. నేను ప్రేయర్ చేయకపోయినా మీరు చేస్తున్న ప్రేయర్ వల్ల ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇట్లా దేవుని ప్రియమైన వాళ్ళ మనం కొంతమందిని మన జీవితంలో మనము సంపాదించుకోవాలి. ఎందుకు ఈ పని చేయాలి అంటే, ఈరోజు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, బైబుల్ ఉంది పక్కన, మీరు ఇంట్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు సంపాదించుకున్న వస్తువులు. బైబిల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదు అంటే సెల్ ఫోన్. కానీ మనం చనిపోతే ఈ 3 వస్తువులు కూడా మనతో పాటు రావు. కనీసం మనం వేసుకున్న బంగారం కూడా మనతో పాటు రాదు, మన వెంట్రుకలు కూడా మనతో పాటు రావు. అయితే ఎవరు వస్తారు అంటే, మనం కొంతమంది ఆత్మలు దేవునిలో నడిపించినప్పుడు ఆ ఆత్మలు మనతో పాటు వస్తాయి. హల్లెలూయా. అందుకే నేను పరిచర్య చేయమని చెప్పేది. అందుకే మనుషులతో తిరగండి, బలపరచండి, ధైర్యపరచండి, ఏదో రకంగా చేసి వాళ్ళని బయటికి లాగండి. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి అగ్నిలో కాలిపోతున్నారు, నరకానికి ఆహుతి అయిపోతారు, వాళ్ళని ఎట్లైనా మనం బయటికి లాగాలి. దానికోసం మనం భక్తి సాధన చేయటం చాలా ఇంపార్టెంట్. నెహెమ్యా భక్తుల్లో ఆ భారం ఉండే, ఆయన దాన్ని నెరవేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఆ భారం ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. ఏదో రకంగా మనం పబ్లిక్కి సహాయపడి దానివల్ల మనకి లాస్ అయిపోయినా కానీ మన ఆశ నెరవేర్చడం కోసం, మనం తృప్తి పడటం కోసం మనం మనుషులకు చేస్తున్నాం, దేవునికి చేస్తున్నాం. తర్వాత మనం తప్పిపోవద్దని చెప్పి చేస్తున్నాం. మనం ఇంట్లో కూర్చుంటే తప్పిపోతాం, మనం బయటికి పోతే తప్పిపోం. ఇంకా ప్రేయర్ చేయాలి, ఇంకా కొంతమంది గురించి తెలుసుకోవాలి అనే భారము వస్తుంది. హల్లెలూయా. దీనికి అన్నిటికీ మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్య సూత్రాలు రోజు చెప్తా ఉన్నాను. ఈరోజు కొబ్బరి నీళ్ళు గురించి చెప్పాను. యూట్యూబ్లో వాక్యం ఉంటే అది వినండి. అంతకుముందు నీళ్ళు గురించి చెప్పాను. రేపు ఇంకే వేరే అంశం గురించి మాట్లాడతాను. అటు భక్తి సాధన చేసుకుంటూ ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే లైఫ్లో చాలా సంతోషంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మరణం వచ్చింది అనుకోండి, దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మరణం ఎవరి వశం కాదని బైబిల్లో ఉంది. ఓకే, ఇక్కడ కళ్ళు మూసుకుంటే డైరెక్ట్ దేవుని దగ్గర కళ్ళు తెరుచుకుంటాం. బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ ఒక్క పేరు రావటం కోసం మనం చేయాలి ఇవన్నీ. ఆ ఒక్క పేరు దేవుని దగ్గరికి మనం పొందుకోవటానికి మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం అహంకారాన్ని వదులుకోవాలి. మనకి ఏదైతే ఇష్టమో వాటిని వదులుకోవాల్సిందే. ఆ ఒక్క పని కోసము మనం కన్నీరు కార్చాలి. ఆ ఒక్క మాట రావటం కోసం మనం ఉపవాసంలో ఉండాలి. ఈ విధంగా ఉంటూ నెహెమ్యా భక్తుడు ఎలా అయితే జీవించిండో మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సమస్యలను చూసి, రోగాలను చూసి, కష్టాలను చూసి, బాధలను చూసి అధైర్యపడకండి. అవి మనతోటి ఉంటాయి, అది మనతో ఉండాలి కూడా. ఉంటేనే మనం దేవునిలో ఉంటాం. కష్టమే రాలే, రోగమే రాలే, మనం ప్రభువుని పట్టుకోము. హల్లెలూయా. ఈ నిజమైన దేవుడు దొరికాడు కాబట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయన గురించి రీసెర్చ్ చేస్తూ, తెలిసిన ఏదైనా మనకుంటే వేరే వాళ్ళతో పంచుకుంటూ, అందరితో కలిసి మెలుస్తూ ఉంటూ దేవుని నామానికి మనం మహిమ తెచ్చే విధంగా మారిపోయి దేవుని సాక్షిగా నిలబడతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఈ చెప్పిన మాటలు అందరిలో ఫలించునుగాక. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, రాకడో సిద్ధపరచండి. దురాత్మ శక్తులని బంధించు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ రక్షింపబడి నీ ఎత్తబడే గుంపులో ఉండునుగాక. నెహెమ్యా భక్తుడు ఏ విధంగా అయితే పరిచర్య చేశాడో, ఏ విధంగా అయితే ప్రభా నీ మనసులోని ఆశను నెరవేర్చాడో, ఏ విధంగా తన జీవితంలో అనేకుని ఇన్స్పైర్ చేశారు, మేమందరం కూడా ఆ విధంగా ఉండి
కొంతమందినైనా రక్షించే కృప ఇమ్మని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.